ఇస్తున్నది కేంద్రం చేస్తున్న అభివృద్ధి సహకారం ఇదంతా ప్రజల్లోకి చెప్పడం. అంటే ఆయన ఇమిడియట్ గా మొదలు పెట్టేశారు. అధ్యక్షుడిగా బాధ్యత తీసుకోగానే సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నాడు కాబట్టి తెలుసు తనకి సందుగొందంతా, అందుకని చేసుకెళ్ళడం సులభమైంది అతనికి. అంటే ఇప్పుడు గ్రౌండ్ నుంచి బీజేపీని మళ్ళీ బలోపేతం చేస్తున్నారు అనుకోవచ్చా? దీని ద్వారా ట్రై చేస్తున్నారు. మళ్ళీ స్టార్ట్ అయిందా? నేను చెప్పేదల్లా అది బలోపేతం అవ్వాలంటే ఉన్న సొంత నాయకులతో వర్కౌట్ కాదు. ఎందుకు ఏళ్ల తరబడి ఉన్నారు వాళ్ళు, మంచోళ్లే, ఎవరు చెడ్డోళ్ళు కాదు. కానీ ఇవాల్టి కాలమాన పరిస్థితులకు అనుగుణమైనటువంటి కథలు నడపాలంటే బయట నుంచి వచ్చే గ్రూపుని వాళ్ళని కలిపి సమన్వయం చేయాలి. అది ఇప్పుడు అవసరం. అలా రావాలంటే కొత్త రక్తాన్ని రానియాలి ఈ బయట వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని. ఆ ఛాన్స్ కనుక నువ్వు కానిచ్చుకోండి మేము అడ్డం పడడం అంది కనుక తెలుగుదేశం ఒక్క మాట అందంటే వైసీపీని దెబ్బతీయడంలో బీజేపీ సక్సెస్ అవుతుంది. అంటే ఇంకా వీళ్ళ డోర్స్ ఓపెన్ చేసి పెట్టినా మధ్యలో కర్ర అయితే అడ్డు పెట్టారు అది అనుకోవాలి. ఆ కర్ర తీయాలేమో. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఇది నిజంగా బీజేపీ తరపున నడ్డా గారు